దేవునితో సంభాషించుట. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. నిర్గమకాండం 33:11. ప్రజలు తమ ప్రార్థనా జీవితాల గురించి నిరాశ చెందిన భావనతో ఉండడానికి 2 ప్రధానమైన కారణాల గురించి ఇప్పటి వరకు మనం ఆలోచించాం. మొదటిది, వారి వ్యక్తిత్వానికి తగిన విధానాన్ని అభివృద్ధి చేసుకొనక మరొక వ్యక్తి యొక్క ప్రార్థనా విధానాన్ని అనుకరించడానికి ప్రయత్నించడం. రెండవ కారణం, వారు దేవుని స్వభావాన్ని అపార్థం చేసుకొని వాస్తవంగా ఆయన ఎటువంటి వాడో అనగా విశాల హృదయుడు, ఉదార స్వభావం గలవాడని తెలుసుకోవడంలో విఫలమవడం. ఇప్పుడు మనం ఒక ప్రశ్న అడగడానికి ముందుకు వస్తున్నాం. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అనేది ప్రప్రథమంగా అన్నిటికన్నా ఎక్కువగా దేవునితో సంభాషించడంగా చెప్పవచ్చు. సంభాషణకున్న నిఘంటువు ఈ నిర్వచనం ఇస్తుంది: పలుకబడిన పదాల ద్వారా ఆలోచనలను పరస్పరం మార్చుకొనుట. దయచేసి మనసును పెట్టుకోండి, నేను మాట్లాడేది సామూహికంగా మనం చేసే ప్రార్థనా విధానం గురించి కాదు, కానీ మనం దేవునితో ఏకాంతంగా ఉన్నప్పుడు చేసే ప్రార్థన గురించి. ప్రార్థన అన్నది సంభాషణ అయినట్లయితే ఇరు ప్రక్కల మాట్లాడడం, వినడంగా ఉంటుంది. మన పురోగతిని మనం మాట్లాడడం కంటే కూడా దేవుని మాటలను వినేందుకు ఆశను పెంచుకోవడం ద్వారా గుర్తించగలం. మనం ఈ ప్రార్థన అనే అంశాన్ని తర్వాత ఇంకాస్త వివరంగా అన్వేషిద్దాం. ఈ దినం మన ముందున్న అధ్యాయం దైవ మానవ సంభాషణను అద్భుతంగా చిత్రిస్తుంది. ఇందులో ఒక మనిషి తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా చెబుతుంది. ప్రార్థనను సంభాషణగా చూపిన ఈ మాదిరి ఎంత అందమైనది! దీన్ని జాగ్రత్తగా చదువు, ఒక వరుస కూడా తప్పిపోకూడదు. మనం దేవునితో మాట్లాడేటప్పుడు, మనం అత్యంత సన్నిహితుడైన స్నేహితునితో మాట్లాడేటప్పుడు ఎటువంటి భాషను ఉపయోగిస్తామో అలాంటి భాషనే ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. ప్రార్థన అనగానే మన ఆలోచన విధానాన్ని మార్చి మరో రకమైన మాటలు ఉపయోగించేందుకు ప్రయత్నిస్తే ఇది సహజంగా మన మనసులో వ్యక్తపరిచే వాటిని అడ్డుకుంటుంది. మనం దేవునితో మాట్లాడినప్పుడల్లా మన పరలోకపు తండ్రితో మాట్లాడుతున్నామన్న దానిని ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుడు అందరూ మంచి తండ్రులాగే తన బిడ్డలు సహజ సిద్ధంగా, నిస్సంకోచంగా తనను సమీపించడంలో సంతోషిస్తాడు. పరలోకపు తండ్రి, ప్రార్థనలో నేను నిన్ను సమీపించినప్పుడల్లా ఒక బిడ్డ తన తండ్రి దగ్గరకు వచ్చినట్లు నేను కూడా రావాలన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకుందునుగాక. నీవు నాతో ఎంత చనువుగా ఉంటావో నేనును అంత చనువుగా ఉండినట్లు నాకు నేర్పించుము. యేసు నామమున ఆమేన్.